నామినేటెడ్ పదవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఆశావాహులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదవుల జాతర అయితే ప్రారంభమైంది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ, ఏపీఐఏసీ చైర్మన్ గా మంతెన రామరాజు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్, సాప్ చైర్మన్ గా రవి నాయక్, వక్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ హజీబ్, హౌసింగ్ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు, ట్రైకార్ చైర్మన్ గా శ్రీనివాసులు, మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య, అటు మార్ఫెడ్ చైర్మన్ గా బంగారాజు, ఏపీఐఏసీ చైర్మన్ గా రామరాజు, ఏపీ టూరిజం చైర్మన్ గా బాలాజీ, సాప్ చైర్మన్ గా రవి నాయక్, వక్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ హజీజ్, హౌసింగ్ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడును అటు ఎంపిక చేయడం జరిగింది. మొత్తానికి 20 నామినేటెడ్ పోస్టులను అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కొంతమంది తమ సీట్లను త్యాగం చేసిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళందరికీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, తగిన సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మొన్న ఒక దఫా కంప్లీట్ అయింది 31 పదవులు. ఇప్పుడు 20 పదవుల్ని ఫుల్ఫిల్ చేశారు. ఓవరాల్గా జనసేనకు 3, బీజేపీకి 1, టీడీపీకి 16 అంటే నామినేటెడ్ పోస్టులను కేటాయించడం జరిగింది. ఓవరాల్గా ఏపీలో 1200 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. దీంట్లో కొంత భాగాన్ని మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కొంత పరిస్థితులు గందరగోళంగా ఉన్న విషయం తెలిసింది. ఇక్కడ వరద బాధితులకు సంబంధించి ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రకటిస్తే మెసేజ్ అనేది రాంగ్గా వెళ్తుంది. కాబట్టి కొంత ఆచితూచి ప్రస్తుతం అంటే లేట్ చేయకుండా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ముందుగా కొంత అయినా ఊరట కలిగించే ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా కూటమి ప్రభుత్వం ఇవాళ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 20 పేర్లను అయితే ప్రకటించడం జరిగింది. దాంట్లో టీడీపీకి 16 సీట్లను, బీజేపీకి 1 సీట్ని, జనసేనకు 3 సీట్లను కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో 31 మంది తమ సీట్లను త్యాగం చేయడం జరిగింది. దాదాపు జనసేన కొన్ని సీట్లను త్యాగం చేయడం జరిగింది. ఇటు బీజేపీ కూడా కొంత కాంప్రమైజ్ అయిపోయి తమ సీట్ల కేటాయింపు జరిగిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అటు దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం కోసం త్యాగం చేస్తున్న వారికి సముచిత స్థానం ఉండేలాగా చూసుకుంటాము అని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు వెలువడడంతో అటు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కింద ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా 20 నామినేటెడ్ పోస్టులను ప్రకటించడం జరిగింది. గతంలో ప్రకటించిన దానితో సంబంధించి ఇప్పుడు 20 వాటిని ప్రకటించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, సంజయ్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మీరు చెప్పినట్టుగా పోస్టులు చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతం భర్తీ చేసిన పోస్టులు మాత్రం చాలా తక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో టికెట్ రాలేని వాళ్ళని ఫైనలైజ్ చేయటం, అదేవిధంగా బీజేపీ, జనసేన 2 అలయన్స్ లో వాళ్ళకి ఇవ్వటం, రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవహారం కూడా జరుగుతుంది. కాబట్టి యాక్చువల్ గా నామినేటెడ్ పోస్టులు అంటే ముందుగా టీటీడీ చైర్మన్ ఎవరికి ఇస్తారు, టీటీడీ బోర్డులో ఎవరు ఉంటారు, ఈ రకమైన చర్చ అంతా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం టీటీడీ చైర్మన్ ప్రస్తావన లేకుండానే 20 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో గత ఎన్నికల్లో టికెట్స్ రాలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. పీతల సుజాత కావచ్చు, లేకపోతే సత్య కావచ్చు, ఇటు బీజేపీ నుంచి లంకా దినకర్ కావచ్చు, అదేవిధంగా జనసేన నుంచి తోట సుధీర్ కావచ్చు, వీళ్ళందరినీ బేరీజ్ చేస్తూ ఆయా పార్టీ అధ్యక్షులను అటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అని అడగడం, పురంధరేశ్వరిని అడగడం, ఓవరాల్ గా ఇది సెట్ చేయడం జరిగింది. 20 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇందులో చాలా కీలకంగా ఏపీ టిట్కో ఉంది. ఏపీ టిట్కోకి అజయ్ కుమార్ జనసేన నుంచి చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి కొనకళ్ళ నారాయణ. ఈసారి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పిఎస్ మునిరత్నం వైస్ చైర్మన్ గా ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఉన్నారు. 20 పాయింట్ ఫార్ములాకి సంబంధించి లంకా దినకర్ కి ఇవ్వడం జరిగింది. 20 పాయింట్ ఫార్ములా అంటే ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 20 సూత్రాల ఆర్థిక పథకం, దీనికి ఆర్థిక పథకానికి సంబంధించి బడ్జెట్ లో కావచ్చు, ప్లానింగ్ సంబంధించి రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది 20 సూత్రాల ఆర్థిక ప్రణాళికకి సంబంధించి లంకా దినకర్ బీజేపీకి దీన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు బొత్తుల తాతయ్య బాబు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శాప్ చైర్మన్ గా రవి నాయుడిని ఎంపీ నియమించడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్, గతంలో కూడా శాప్ వివాదం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దశగా ఉంటుంది. కాబట్టి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఏపీ టీడీసీ, దానికి నోకసాని బాలాజీని చైర్మన్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఐఏసీ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, మంతెన రామరాజుకి దీన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏపీఐఏసీ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, ఇది కావచ్చు. లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ లిడ్ క్యాప్, ఇది కూడా
ఈ లెదర్ సంబంధించి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని కీలకమైన లోన్లు ఇవ్వడం కానీ ఇతరత్ర పిల్లి మాణిక్యాలరావు దీన్ని చైర్మన్ గా పెట్టారు. అదేవిధంగా పీతల సుజాత ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీలా గోవింద్ కి ఇవ్వడం జరిగింది ప్రధానంగా. అదేవిధంగా స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్, ఇందాక మనం పీతల సుజాత పేరు చెప్తున్నాం, గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు, టికెట్ అడిగారు, ఆయన టికెట్ రాని పరిస్థితి ఉంది. ఆమె స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నుంచి ఆమెకి రావడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ కావచ్చు, ఎక్స్పోర్ట్ కావచ్చు, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఒక 20 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. బహుశా ఇంకో 2-3 రోజుల్లో మిగిలిన నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా అవన్నీ భర్తీ జరిగిన తర్వాత ప్రభుత్వం సైడ్ నుంచి టీటీడీ చైర్మన్ ఎవరు ఉండాలి, టీటీడీ బోర్డులో ఎవరు ఉండాలనే ఇంపార్టెంట్ డేటా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సంజయ్, ఆల్మోస్ట్ అలా అంటే కూటమిలో 31 మంది అయితే సీట్లు త్యాగం చేసిన నేపథ్యంలో ఇప్పుడు 16 మందికి అయితే ఈ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఆశావాహులు చాలా మంది ఉన్నారు కాబట్టి, అంటే మొదటి దఫాలో ఖచ్చితంగా మాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే ఇది రాకపోవడం వల్ల ఒక ఇంత అయితే అలకపోనే అవకాశం కూడా ఉంటుంది కదా, వారికి ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది? నిజంగా అంటే 1200 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది అనేసి కొంత కాంప్రమైజ్ అవుతారు అనుకోవాలా, లేకపోతే అంటే మమ్మల్ని కొంత చిన్నచూపు చూస్తున్నారని బాధపడే అవకాశం ఏమైనా ఉందనుకోవాలా? అంటే యాక్చువల్ గా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే టికెట్ రాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అన్ని పార్టీల నుంచి తీసుకుని వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి కూటమిలో సీట్ల సర్దుబాటు ఏ రకంగా జరిగిందో ప్రస్తుతం కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినప్పుడు కూడా అదే రకంగా డిస్కషన్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, పార్టీ అధ్యక్షులుగా ఇటు పురంధరేశ్వరన్ కావచ్చు, వాళ్ళ ముగ్గురిని ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రకరకాల చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం ఇందులో 20 నామినేటెడ్ పోస్టులు భర్తీ జరిగింది కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే అసంతృప్తులు, ఆశావాహులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మెయిన్ ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికే ప్రధానంగా ఉంది కాబట్టి పరిస్థితి. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో నాయకులు తెలిపారు. పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళు ఒకవేళ టికెట్ రాకపోతే కనుక నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, చాలా పోస్టులు ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జనసేనలో కూడా గత ఎన్నికల్లో 21 మంది పోటీ చేస్తే 21 మంది గెలిచారు కాబట్టి అందులో కూడా ఆశావాహులు కొంతమంది ఉన్నారు. జనసేనకు కూడా ఈసారి నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తులో పోటీ చేసే వాటిలో మళ్ళీ ఇదే రేషియోలో ఎందుకన్నా ఎక్కువగానే పోస్టులు వచ్చే పరిస్థితి కూడా ఉంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.